ఎస్సీ వర్గీకరణతో దళితులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గౌరవ అధ్యక్షులు ఆవుల బాలనాథం. వర్గీకరణలు జరిగే నష్టాలు వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టి ప్రజల్లో చైతన్యం కలిగిస్తామన్నారు. వర్గీకరణ చేయాలంటూ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనే ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. దళితుల మధ్య చిచ్చు పెట్టొద్దన్నారు. ఎస్పీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య. మాల ఎంపీలను కూడగట్టి పార్లమెంట్లో వర్గీకరణ బిల్లును అడ్డుకుంటామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కంకణబద్ధుడై మాల చైతన్య యాత్రను ఒకటి మేము ప్రారంభిస్తున్నాము. ఆ ప్రారంభంలో జిల్లా నుండి మండలం నుండి గ్రామస్థాయి కూడా మేము పర్యటించేసి వాస్తవాలు తెలియజేయడానికే ఈ విధంగా తప్పు తడకలుగా లెక్కలు చూపిస్తున్నారు. కాబట్టి దీని వాస్తవాలు మేము తెలియజేయడానికే మేము నెక్స్ట్ వీక్ నుండి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. సోదరులారా, వెంకయ్య నాయుడు గారు బీజేపీ గారికి మేము హెచ్చరించడం, కాంగ్రెస్ పార్టీకి హెచ్చరించడం, టీడీపీకి ఉభయ కమిటీలకు హెచ్చరిస్తున్నాం. అంటే రాబోయే ఏదైతే 2019 ఎలక్షన్లునే మేము మట్టి గరిపేయడమే మాలలో ఒక జయం అని మీకు తెలియదు. ఇవన్నీ పార్టీలు కేవలం మాలలను అంచివేయడానికే ప్రాతినిధ్యం వహిస్తుంది తప్ప వీళ్ళందరినీ కలిసి ఉండడానికి వాళ్ళకు మాత్రం ఎలాంటి ఇష్టం లేదు. వారిని ఎంబడే బర్తరఫ్ చేయాలని మా యొక్క డిమాండ్. మీరు ఒక అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపిస్తున్నారు. ఆ ఢిల్లీకి పంపించే మొదలు దాన్ని ఆపేయండి, అధ్యయనం చేయండి. స్టేట్ లో ఎవరెంత తిన్నారు, ఎవరెంత తినలేదు, ఎవరెంత లబ్ధి పొందారు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎవరెవరికి లబ్ధి పొందారని అవి తీసుకున్న తర్వాత మీరు పంపిస్తారా పంపారు అప్పుడు డిసైడ్ చేయండి. అన్ని ఎంపీలను కూడగట్టి మహారాష్ట్ర, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో బృందం తిరుగుతున్నాము. ఆ ఎంపీలను కూడగట్టి మేము ఎస్సీ వర్గీకరణ బిల్లును అడ్డుకుంటాం పార్లమెంట్.